హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడా సంబంధిత సమాచారం గురించి ఒక్కొక్క అంశాన్ని గురించి తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాము. ఈరోజు ముఖేష్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ జియో మళ్ళీ వార్తలు నిలిచింది. ఎందుకు మరి రిలయన్స్ జియో వార్తలు నిలిచింది? ఆ సంస్థలో ఏ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది చూద్దాము. అండ్ తరచూ మనకి ముఖేష్ అంబానీకి సంబంధించిన వార్త ఇటీవల కాలంలో వార్తలు కనబడుతోంది. అండ్ నెక్స్ట్, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి తీగల సహాయంతో నిర్మించబడిన ఒక బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతోంది భారత ప్రభుత్వం. అది ఎక్కడ, దాని స్పెషాలిటీ ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికి అది కనెక్ట్ చేస్తుంది, అది చూద్దాము. మరియు భారతదేశంలోనే మొట్టమొదటి కాంటాక్ట్ లెస్ కార్ పార్కింగ్ అనే ఒక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అది ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది, అసలు స్పెషాలిటీ ఏంటి, ఏ టెక్నాలజీతో దాన్ని నిర్వహిస్తున్నారు, అది చూద్దాము. మరి ఈరోజు అస్సాం మళ్ళీ వార్తలు నిలిచింది. మనం చూడండి, క్రితం క్లాస్లో కూడా అస్సాంకి సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాం. అస్సాం తరచూ ఎందుకు వార్తలు నిలుస్తుందంటే జాతర విషయంలో ఈ మధ్య కాలంలో వార్తలు నిలిచింది. ఒకటి అంబుబాచి అన్నాము, కానీ మిగతా అన్ని సమయాల్లో కూడా ఫారెస్ట్ కవర్ విషయంలో వార్తలు నిలుస్తుంది. అది కాజిరంగా నేషనల్ పార్కే కానివ్వండి, ఇటీవల దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విషయంలో కానివ్వండి, ఈ రోజున పోబా విషయంలో కానివ్వండి, అలా అస్సాం మళ్ళీ ఒక అంశంతో వార్తలు నిలిచింది. దాని యొక్క స్పెషాలిటీ చూద్దాం, అసలు ఎందుకు వార్తలు నిలుస్తుంది చూద్దాము. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే గనక ఆంధ్రప్రదేశ్లో వన మహోత్సవం మరియు ఇటీవల క్యాబినెట్ నిర్ణయాలు అవన్నీ చూద్దాము. సో ఒక్కొక్క అంశాన్ని మనం మిస్లేనియస్ అంశాలతో కలిపి ఇప్పుడు చర్చిద్దాం. సో ఫస్ట్, ఈ రోజున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. జమ్మూ కాశ్మీర్ చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 6 స్ట్రాటజిక్ బ్రిడ్జ్లని ప్రారంభించారు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరణలు, ఆ పేర్లని నిర్మించుకున్నాం. మనం ఆ పేర్లను కూడా చదువుకున్నాం. అండ్ నెక్స్ట్, ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న రైల్వే బ్రిడ్జ్ విషయంలో వార్తలు నిలిచింది. అదేంటంటే, మీరు చూడండి, మనం రోడ్డు పైన జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా మధ్యలో కెనాల్స్ కానీ నదులు కానీ వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారు? బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, బ్రిడ్జ్. సో అలా రైల్వే నెట్వర్క్లో బ్రిడ్జెస్ అనేవి కామన్. ఆ బ్రిడ్జ్ టెక్నాలజీ రకరకాలుగా ఉంటుంది. సస్పెన్షన్ బ్రిడ్జ్ అని, తీగల వంతెన అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి. చూడండి, బ్రిడ్జ్ల కన్స్ట్రక్షన్ అనేవి. సో ఈరోజు ఇలాంటి బ్రిడ్జే ఒకటి వార్తలు నిలిచింది. అది దేనికి సంబంధించింది అంటే రోడ్లకి సంబంధించి కాదు, రైల్వేకి సంబంధించి. సో రైల్వేకి సంబంధించి ఈరోజు ఏం వార్త నిలిచింది అంటే అంజీ కార్డ్ బ్రిడ్జ్. అంజీ కార్డ్ అనే ఒక బ్రిడ్జ్. ఈ అంజీ కార్డ్ బ్రిడ్జ్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే తీగల సహాయంతో కట్టబడిన మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్. అంటే ఏం లేదు, తీగల సహాయంతో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, దానిపైన రైల్వే ట్రాక్స్ వేస్తారు. సో ఇప్పటివరకు బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా పిల్లర్స్ పెట్టేసేసి నదుల పైన ఉంటాయి. కానీ తీగల సహాయంతో కట్టబడిన మొట్టమొదటి రైల్వే వంతెన ఈ రోజున అంజీ కార్డ్ అనే ఒక ప్రాంతంలో వార్తలు నిలిచింది. దీన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. మరి ఈ రైల్వే బ్రిడ్జ్ ఏ ప్రాంతాలను కలపబోతుంది అంటే కాత్రా అండ్ రియాసీ. కాత్రా అండ్ రియాసీ అనే జమ్మూ కాశ్మీర్లోని 2 ప్రాంతాలను ఈ రైల్వే వంతెన కలపబోతుంది. ఈ రైల్వే వంతెనకు సంబంధించి నిర్మాణం మొత్తం కూడా ఎవరు చేపట్టబోతున్నారంటే ఈరోజు కోనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. కోనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, KRCL, కోనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈ రైల్వే వంతెనను మొత్తం కూడా నిర్మించబోతున్నారు. సో ఇలా ఈ రైల్వే వంతెన అనేది భారతదేశంలోని తీగల సహాయంతో నడపబడుతున్న మొట్టమొదటి రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే బ్రిడ్జిగా, ప్లాట్ఫామ్ అనకూడదు, రైల్వే బ్రిడ్జిగా వార్తలు నిలిచింది. అంజీ కార్డ్ బ్రిడ్జ్. ఇటీవల వార్తలు నిలిచిన అంజీ కార్డ్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటి, ఏ రంగానికి సంబంధించింది, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, తీగల వంతెనతో రైల్వే బ్రిడ్జ్ అనేది వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా. ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా అనేవి మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినవి. ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ నెట్వర్క్లో భాగంగా, రైలు లింక్లో భాగంగా ఇది కూడా ఏర్పాటు చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఉదంపూర్ నుండి శ్రీనగర్, శ్రీనగర్ మీద నుండి
బారాముల్లా ప్రాంతానికి ఇండియన్ రైల్వేస్ ఒక రైల్వే లైన్ వేసింది. ఆ మధ్యలో నదులు కానీ రకరకాల పరిస్థితులతోటి ఒక్కొక్క రైల్వే వంతలు కానివ్వండి అలా టెక్నాలజీ సాయంతో కడతారు. ఈ రైల్వే నెట్వర్క్ ఇక్కడ నుండి ఉదంపూర్ నుండి బారాముల్లా వరకు వెళ్ళే రైల్వే మార్గంలో ఈ ప్రాంతాలను కలుపుతూ ఈ ఒక చిన్న ట్రాక్ అన్నట్టు ఇది అలా రైల్వే వంతెన నిర్మించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక లింక్ కూడా మీకు చేస్తాను. అదేంటంటే ఇదే రైల్వే నెట్వర్క్లో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ అనేది ఏదైతే ఉందో ఈ రైల్వే నెట్వర్క్లో ఇప్పుడు మనం చెప్పిన అంజీ కార్డ్ కూడా భాగమన్నాను. అందులో ఇంకొక బ్రిడ్జ్ కూడా కట్టబోతున్నారు. అది కూడా స్పెషాలిటీ. అది దేనికి సంబంధించిందంటే చినాబ్ బ్రిడ్జ్ కూడా కట్టబోతున్నారు. ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ ఏమో తీగల వంతెనతో కట్టబడిన బ్రిడ్జ్. అలా ఇండియాలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన. ఇప్పుడు ఈ చినాబ్ బ్రిడ్జ్ అనేది రూపకల్పన కట్టబోతోంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు ప్రపంచంలోనే ఒకటైన ఎత్తైన బ్రిడ్జ్. సింపుల్ చెప్పాలంటే అత్యంత ఎత్తులో రైల్వే కోసం కడుతున్న బ్రిడ్జ్ ఏంటంటే చినాబ్ బ్రిడ్జ్. అది కూడా ఈ బారాముల్లా ప్రాజెక్టులోనే భాగంగా ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ నెట్వర్క్లో భాగంగా ఉంది. సో ఈ రైల్ నెట్వర్క్లో 2 అంశాల నుండి మీకు బిట్స్ అడుగుతారు. ఒకటి అంజీ కార్డ్ బ్రిడ్జ్. దాని యొక్క స్పెషాలిటీ ఏంటి? తీగల వంతెనతో కట్టబడిన రైల్వే బ్రిడ్జ్ కడుతున్నారు. ఇప్పుడు దాన్ని కడుతున్న వారు ఎవరు? కోనార్క్ రైల్వే నెట్వర్క్ వాళ్ళు. సో కార్పొరేషన్ లిమిటెడ్ వారు కడుతున్నారు. సో ఇందులో భాగంగా ఇదొకటి ప్రాజెక్టు. అండ్ చినాబ్ బ్రిడ్జ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అనుకోండి బ్రిడ్జ్ ఎత్తులో కడతారు అన్నట్టు. సో అత్యంత ఎత్తులో ఉండబోతున్న రైల్వే బ్రిడ్జ్ చినాబ్ బ్రిడ్జ్. ఇది కూడా దీనికి సంబంధించిన లింకే. ఈ రోజున కరెంట్ అఫైర్స్ అది కూడా. సో అదొకటి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున మనకు సెకండ్ టాపిక్ అది దేనికి సంబంధించిందంటే దివ్యాంగులకి సంబంధించింది. దివ్యాంగులు మనకు తెలుసు. దివ్యాంగులు ఒకప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, ఫిజికల్లీ ఏబుల్డ్ అంటారు. సో దివ్యాంగులు అని చెప్పేసి, డిజేబుల్డ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఇటీవల సుప్రీంకోర్టు ఈ దివ్యాంగుల విషయంలో ఒక కీలక తీర్పు వెలువడించింది. అన్మోల్ కేసు అంటారు. సింపుల్ చెప్పాలంటే అనామోల్ కేసు అంటారు, బట్ అవసరం లేదు. దివ్యాంగులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏంటి అంటే ఇప్పటి వరకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా ఎస్సీ ఎస్టీలతో సమానమైన సదుపాయాలు రిలాక్సేషన్స్ ఇవ్వాలి అని ఒక కీలకమైన తీర్పుని ప్రకటించింది సుప్రీంకోర్టు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి అభ్యర్థులు. రిలాక్సేషన్స్ అని మెన్షన్ చేస్తున్నాను. రిలాక్సేషన్స్ వేరు, పాలిటీలో రిజర్వేషన్స్ వేరు. సో అందరేమనుకుంటారు? రెండు ఒకటే అనుకుంటారు. రిలాక్సేషన్స్ అంటే ఏంటి, మరి రిజర్వేషన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ చెప్తాను. ఒక జాబ్ నోటిఫికేషన్ పడింది. ఇప్పుడు చూడండి, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్స్ కేటాయిస్తుంది ప్రభుత్వం. రిజర్వేషన్స్ అంటే ఆ స్థానాల్లో వాళ్ళు మాత్రమే ఉండాలి. 33.33% అనుకోండి విమెన్ కేటగిరీ, ఆ విమెన్ మాత్రమే అక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కోటా కేటాయించింది అనుకోండి, అది రిజర్వేషన్. ఇక రిలాక్సేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కోటాతో కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఎవరికైతే ఒక్కొక్క వర్గానికి కేటాయించామో ఆ సీట్లను మనం రిలాక్సేషన్ అనకూడదు. రిలాక్సేషన్ అంటే వయో పరిమితి కానివ్వండి. కొన్ని జాబ్స్ చూడండి, సివిల్స్ లాంటి ఎగ్జామ్లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ద సర్టిఫికేట్ దీని ప్రకారంగా ఎస్సీకి ఎస్టీకి బీసీకి రిలాక్సేషన్స్ ఇస్తుంది. 2 years ఎక్కువ. ఎగ్జాంపుల్ 32 yearsకి వాళ్ళకి రాయాల్సిన ఎగ్జామ్ టైం ఏదైతుందో 32 yearsకి అయిపోతుంది, ల్యాప్స్ అయిపోతుంది. సో ఈ రకంగా రిలాక్సేషన్ అనేది వయో పరిమితి కానివ్వండి, జాబ్ అప్లికేషన్ సంబంధించి 40 ఏళ్ళ లోపే రాయాలి, 46 ఏళ్ళ లోపే రాయాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది ఈసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటారు. సో అలా వయో పరిమితి విషయంలో ఇస్తారు. సో అది కానివ్వండి. మరియు మార్కుల విషయంలో ఈరోజు సివిల్స్ లాంటి ఎగ్జామ్లు కూడా చూడండి, స్టేట్ ఎగ్జామ్స్ చూడండి, ప్రభుత్వం ఇచ్చే మార్కులు ఏదైతే జాబ్స్ ఏవైతే ఉంటాయో అందులో అందరికీ ఒకే రకమైన మార్కులు ఉండవు. సింపుల్ చెప్పాలంటే కొంతమందికి ఓసీలో కానీ ఓబీసీలో కానీ ఎక్కువ మార్కులు ఉన్నా కూడా జాబ్ రాకపోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద సర్టిఫికేట్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే మార్కులు అనేవి ఏవైతే ఉంటాయో వర్గీకరణ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఇవ్వాలి. సో రిజర్వేషన్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా వారి కోసం అంటూ కొన్ని సీట్లు కేటాయించడం. రిలాక్సేషన్స్ అంటే ఏంటంటే కొన్ని సడలింపులు ఇవ్వడం. అది వయో పరిమితి కానివ్వండి, మార్కులు కానివ్వండి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానివ్వండి.
సో అలా రిలాక్సేషన్ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక ప్రస్తావన చేసింది. అదేంటంటే ఎస్సీ ఎస్టీలకు సరి సమానంగా దివ్యాంగులకి కూడా అన్ని సదుపాయాలు కల్పించండి, రిలాక్సేషన్స్ అన్ని అమలు చేయండి అని చెప్పింది అంటున్నాను. సో చేయాల్సింది ఎవరు? పార్లమెంట్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ భారతదేశంలో న్యాయస్థానాలు అంశాలను ప్రస్తావిస్తాయి, కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి, కానీ చట్టాలు చేయాల్సిన అధికారము పార్లమెంట్కి, రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలకు మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీకి సమానంగా రిలాక్సేషన్స్ వస్తాయి. సో ఇదొకటి అంశం వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, చాలామందికి తెలిసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టం ఉంటుంది. ఆ రక్షణ చట్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని 1989 ఆధారంగా కానివ్వండి ఒక ప్రత్యేక చట్టము. ఎవరైనా ఎస్సీ ఎస్టీ పేరుతో కానివ్వండి కులం పేరుతో దూషించిన వారికి చాలా క్రైమ్ అనేది ఉంటుంది. 6 months to 5 years వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్, కొన్ని సందర్భాల్లో 2 కూడా ఉంటాయి. కానీ చాలామందికి తెలియదు, దివ్యాంగులకి కూడా ఎస్సీ ఎస్టీలకు సరిసమానంగా రక్షణనిచ్చే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ద డిజేబుల్ పర్సన్స్ లేదా వికలాంగులు, డిజేబుల్డ్ పర్సన్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1995లో దివ్యాంగులని ఉద్దేశించి పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ద డిజేబుల్డ్ పర్సన్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ 1995. ఇది ఈరోజు దివ్యాంగులు లేదా వికలాంగులకి రక్షణనిచ్చే అత్యుత్తమ చట్టం. దీని ద్వారా కూడా ఎవరైనా దివ్యాంగులను దూషించిన, కాలు లేదా చేతులు కానీ లోపంతో ఉన్న వాళ్ళు ఎవరైనా వెక్కిరించినా, ఏమైనా దూషించినా కూడా వారికి కూడా ఎస్సీ ఎస్టీకి ఎలాంటి అస్పృశ్యత కింద కన్సిడర్ చేస్తారో అలాంటిదే వీళ్ళకు కూడా రక్షణ ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని లింక్ చేసుకోండి. వికలాంగులకు సంబంధించి వికలాంగులు ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలు ఎవరితో, అందరితో, మరియు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ వాళ్ళకు కల్పించిన హక్కులను కాపాడుకోవడం, మరియు ఫుల్ పార్టిసిపేషన్ అన్నింటిలో పరిపూర్ణ భాగస్వామ్యం వాళ్ళది ఉండాలి అని ఒక చట్టం 1995లో తీసుకొచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ చిన్న పాయింట్ ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల యొక్క పర్సంటేజ్ భారతదేశంలో 2.2% ఉన్నారు వాళ్ళు. ఇక వికలాంగులు అంటే ఏదైనా కానివ్వండి, చెవిటితనం కానివ్వండి, అదుడితనం కానివ్వండి, కాలు లేకపోవడము, చేతులు లేకపోవడము, ఏదైనా కానివ్వండి. సో 2.2% ఈ రోజున భారతదేశంలో దివ్యాంగులు ఉన్నారు. సో ఈ 2.2%లో అత్యధికంగా వికలాంగుల పరంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు? 2011 జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత జనాభా లెక్కలు రాలే. సో వికలాంగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో అవిభాజిత ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. కాకపోతే 2011 తర్వాత 2014లో స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది కదా, అయినా కూడా 2011 ప్రకారం ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని రాసుకోండి. తర్వాత థర్డ్ ప్లేస్లో ఒడిషా ఉంది. అసలు వికలాంగులు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటాడు, ఇక్కడే యాడ్ చేసేసుకోండి, అది తమిళనాడు. తమిళనాడు సోషల్ సెక్టార్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, సోషల్ సెక్టార్లో. సో తమిళనాడులో. అండ్ వికలాంగులు ప్రస్తుతం భారతదేశంలో పర్సెంటేజ్ తీసుకుంటే 2.2% అన్నాను. అదే వారి యొక్క జనాభాని కోట్లలో తీసుకుంటే ఎంత అంటే 2.65 crores ఉన్నారు, అంటే 2.65 కోట్లు, లేకపోతే జనాభాలో 2.2%. ఇందులో అత్యధికంగా పురుషులు 1.5 crores ఉన్నారు, స్త్రీలు 1.1 crores వికలాంగుల జనాభా ఉంది. సో ఈ రకంగా వికలాంగులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అనుమోల్ కేసు అంటారు. సో దీనికి సంబంధించి వికలాంగులకు కూడా ఇకపైన ఎస్సీ ఎస్టీకి ఇచ్చే సమాన అవకాశాలు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వికలాంగులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ సంబంధించి దాని ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సబ్సిడీలు కానివ్వండి, వారికి సంబంధించి లాభం చేకూర్చే పథకాలు కానివ్వండి, వికలాంగులకంటూ ప్రత్యేక పథకాలు ఉంటాయి, ప్రత్యేక సబ్సిడీలు ఉంటాయి, తెలంగాణలో టీ ప్రైడ్ లాంటి పథకాలు. సో ఇలాంటి పథకాలను ఇవ్వాలి అంటే స్టాండర్డ్గా తీసుకునే ఒక సర్టిఫికెట్ ఉంటుంది, సదరం సర్టిఫికేట్. సదరం అంటే సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్
రీహాబిలిటేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సదైరం అని గుర్తుంచుకోండి, అంత పెద్దగా గుర్తుంచుకోకపోతే. సో సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రీహాబిలిటేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. యాక్సెస్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సదైరం అనే సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సదైరంలో ఉండే పర్సంటేజ్ ఉంటుంది, వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ఎంత పర్సెంట్ వారి యొక్క శారీరక లోపం కానీ అవి ఉన్నాయని చెప్పేసి చూసి సర్టిఫికేట్ ఆధారంగానే సబ్సిడీలు కానీ ఏదైనా ఇస్తారు. మినిమం 40% కన్సిడర్ చేస్తారు. సో ఈ రకంగా వికలాంగులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును కూడా ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి నిన్న మనం క్లాస్లో చెప్పాము, విహాన్ పోర్టల్ అన్నాను. విహాన్ పోర్టల్ ఆధారంగానే ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్స్. సో ఈ రోజున భారతదేశంలో ఒక విషయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు నిలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది రాష్ట్రీయ అంశాల కిందకి తీసుకోకండి, అంతర్జాతీయ అంశాలు కానివ్వండి, భారతదేశంలో అంశం కానీ తీసుకోండి. సింపుల్ చెప్పాలంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్. మనకు తెలుసు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే మీకు కాన్సెప్ట్ చెప్పాను, గ్రీన్ఫీల్డ్ అంటే ఏంది, అసలు దాని కాన్సెప్ట్ ఏందని మీకు మొదట్లో చెప్పాను. బట్ ఈ రోజున ఎందుకు వార్తలు నిలిచింది ఇది అంటే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్. సింపుల్గా చూడండి, ఎవరైనా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్స్ ఉంటాయి. కొంతమంది కార్ పార్కింగ్ చేస్తారు, డొమెస్టిక్ ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్తారు దూర ప్రాంతాలకు, మళ్ళీ ఈవినింగ్లో కూడా వచ్చేస్తారు, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో కార్ పార్కింగ్ లేదా ఎవరైనా వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడం కానీ, ఎవరైనా వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు చాలామంది. సో ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ విషయంలో ఈ రోజున ఏం కాన్సెప్ట్ అంటే, భారతదేశంలోనే మొట్టమొదటి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ స్టేషన్, కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ ఏరియా ఉన్న మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా వార్తలకు ఎక్కింది. అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ఫేమస్. సో ఎందుకు కాంటాక్ట్లెస్ ఎయిర్పోర్ట్, కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ అంటే ఏంటో చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో చూడండి, అసలు కరోనా అనేది ఇటీవల WHO షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది, మనం అందరం చూసాము. కరోనాకు సంబంధించి గాల్లో కూడా SARS-CoV-2 వైరస్ ఏదైతే ఉంటుందో కరోనా కారకము, గాల్లో కూడా దాదాపు 8 గంటల పాటు దాని యొక్క గమనాన్ని ఉంటుంది, దాని యొక్క జీవనం ఉంటుంది. అంటే గాల్లో నుండి కూడా ఎవరికి వస్తుందో తెలియదు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఎవరైనా కూడా ఎదుటి మనిషి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, దూరంగా ఉండడం, షాప్కి వెళ్ళినా కూడా అడ్డంగా పెడుతున్నారు బార్కెడ్లు లాగా. ఎందుకు అంటే ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళది, ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోవాలి, ఇది ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిలో చాలామంది కూడా కమ్యూనికేషన్ మనీ నుండి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సింపుల్గా చూడండి, నా దగ్గర నాకు కరోనా ఉందనుకోండి, నేను ఎవరికైనా నా చేతుల నుండి డబ్బులు ఇచ్చాను అనుకోండి, ఆ వైరస్ వాళ్ళకి వస్తుంది. ఏదో ఒక రకంగా వాళ్ళు ఫేస్ చూసుకోవడం ఏదో ఒక చేసుకుంటే ఆటోమేటిక్గా వైరస్ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుంది, అంత సులభంగా పోతుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ముఖ్యంగా ఫారెన్ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. లేదా ఇప్పుడు కూడా చూడండి, మనకి ఇటీవల కాలంలో వందే భారత్ మిషన్ విమానాల ద్వారా వేరే వాళ్ళని రిపాట్రియేట్ చేస్తున్నారు. సో ఈ రకంగా కానివ్వండి, అలా అంతర్జాతీయ విమానాశ్రయంలో మనీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కార్ పార్కింగ్ పెడతాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతాను. ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, నా కార్ పార్కింగ్ అక్కడ చేస్తాను కాబట్టి నేను అక్కడ టోల్ కానివ్వండి, లేకపోతే అక్కడ నా కార్ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి, డబ్బులు చెల్లించాలి, తీసుకోవాలి. ఇది ప్రాసెస్. కొంతమంది గూగుల్ పే చేస్తారు, కొంతమంది కార్డు స్వైప్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. కానీ ఎక్కువ మంది క్యాష్ ఇస్తారు, మన దగ్గర క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్తో COVID-19 అనేది ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏం చేశారు, కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ అంటే ఎవరిగా క్యాష్ ఇవ్వద్దు, అందరు కూడా నేరుగా పార్కింగ్లోకి వెళ్ళొచ్చు. కానీ కండిషన్ ఏంటి, ఆ కార్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి. మీకు చెప్పాను నిన్నటి క్లాస్లో ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటని చెప్పేసి. మనం టోల్ గేట్ల దగ్గర వెళ్ళినప్పుడు లైన్ అనేది, ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, ప్రతి ఒక్క వెహికల్ పైన నిఘా ఉండాలి. ఈరోజు ఏదైనా వెహికల్ 4-వీలర్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ టైంలోనే ఫాస్ట్ ట్యాగ్ అనేది మ్యాండేటరీ చేసింది ప్రభుత్వము. ఇటీవల ఇదంతా మనం చర్చించుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది ఏదైతే ఉంటుందో ఒక వెహికల్కి, కారుకి కానీ జీపుకి కానీ ఇక్కడ ఉంటుంది, మిర్రర్కి ఉంటుంది, ముందట మిర్రర్కి. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా దీన్ని స్కాన్ చేస్తుంది. ఆటోమేటిక్గా స్కాన్ అవ్వగానే ఏంటి, మనది కార్ పార్కింగ్ లోపలికి వెళ్తుంది కాబట్టి మన దగ్గర నుండి మన అకౌంట్లో డబ్బులు ఉన్న దానికి వెళ్ళి కట్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా నేరుగా పే చేయాల్సిన అవసరం, మన అకౌంట్లో నుండి డబ్బులు కట్ అవుతుంది. అలా కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ కోసం ఫాస్ట్ ట్యాగ్ టెక్నాలజీని ఇంపోజ్ చేశారు. సో దీనికోసం నేషనల్
ఎలక్ట్రానిక్ పేమెంట్ మోడ్, పేమెంట్ ట్రాన్స్ఫర్ అనొచ్చు. ఈ టెక్నాలజీని వాడేసుకొని భారతదేశంలోనే మొట్టమొదటి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ విషయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది, వార్తలు నిలిచింది. భారతదేశంలో మొట్టమొదటి. ఇక అందరూ అదే చేస్తారు ఇక ఇప్పటి నుండి. సో టోల్ గేట్లలో మ్యాండేటరీ అయిపోతుంది. సో ఈ విధంగా నవంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫాస్టాగ్ అనే దాంతో టోల్ కలెక్షన్ చేయాలని చెప్పింది. ఓఆర్ఆర్ల పైన ఇప్పుడు నడుస్తుంది, కానీ స్టేట్ హైవేల పైన కూడా ఇదే నడవబోతోంది. సింపుల్ చెప్పాలంటే కోవిడ్-19 దృష్టిలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తారు డబ్బులు ఇక. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున అస్సాం పోబా రిజర్వ్ ఫారెస్ట్ ధెమాజీ అనే జిల్లాలో ఉంటుంది. ధెమాజీ సింపుల్గా చెప్తాను. ఇటీవల కాలంలో మనం అస్సాం గురించి తరచూ చర్చించుకుంటున్నాము. ఒకటి అంబుబాచి మేళా అన్నాను, దాని గురించి ప్రత్యేకత మనం చర్చించుకున్నాము. మరియు దాంతోపాటు కాజీరంగా నేషనల్ పార్క్, ఎందుకు ఇటీవల వరదలు చిక్కుకుంది, అస్సాము కొట్టుకుపోయింది. 80% కాజీరంగా నేషనల్ పార్క్ అడెంటేటెడ్ ఇన్ ఫ్లడ్ వాటర్స్ అని చూసాము. ఆ తర్వాత ఇంకొక అంశం, ఇటీవల దెహింగ్ పట్కాయ్ అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీని నేషనల్ పార్క్గా మలచడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలా ఇవ్వడం ద్వారా అస్సాంలో 6 నేషనల్ పార్క్స్ అనేవి వాటి గురించి చర్చించుకున్నాము. మరియు దాంతోపాటు ఇటీవల స్వర్ణ సబ్-1 అనే రైస్ వెరైటీ గురించి అస్సాంలోనే చర్చించుకున్నాము. సో అభ్యర్థులు ఏం చేస్తారంటే చదివేటప్పుడు ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించుకుంటే నెక్స్ట్ టైం ఆ రాష్ట్రానికి సంబంధించిన వేరే అంశం వచ్చినప్పుడు లింక్ చేసుకోండి. ఇందాక కూడా మీకు నేను చెప్పాను నేషనల్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అంజీఖాడ్ అనే ఒక తీగల వంతెన గురించి. అంతకుముందు మనకు 2-3 రోజుల కింద ఏం నేర్చుకున్నాము, ఆ ప్రాంతంలోనే రక్షణ శాఖ మంత్రి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 6 బ్రిడ్జ్లను ప్రారంభించారు. వాటి పేర్లు ఇక్కడనే యాడ్ చేసుకోండి, సులభంగా గుర్తుండిపోతుంది. సో రివైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ ప్రక్రియ మీకు చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మీరు కూడా ఆటోమేటిక్గా ఇదే అలవాటు చేసుకోండి, సులభంగా ఉండడానికి కొంచెం చిన్న టెక్నిక్ అంతే. సో ఈ రకంగా అస్సాం సంబంధించి స్వర్ణ సబ్-1 అలా 4-5 అంశాలు ఇప్పుడు రివైజ్ చేశాను, మిగతా ఏమన్నా ఉంటే మీరు చేసేసుకోండి. సో ఈ రోజున అస్సాం ప్రభుత్వము పోబా అనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, దాదాపు 11,000 హెక్టార్ల ప్రాంతంలో ఉంటుంది. దాన్ని ఈరోజు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారుస్తుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ సింపుల్ చెప్పాలంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏం లేదు, అదొక అడవి అన్నట్టు. ఆ అడవుల మధ్యకి వెళ్ళి మనము వెహికల్స్ పోతాయి, అన్నీ ఉంటాయి. రిజర్వ్ ఫారెస్ట్ కంటే ఎక్కువ భద్రత ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారితే కొంచెం భద్రత పెరుగుతుంది ఆ ప్రాంతంలో, కొంచెం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుండి ఇటీవల కాలంలో నేషనల్ పార్క్గా మలిచింది. ఏంటి, దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుండి నేషనల్ పార్క్గా మార్చింది. ఇప్పుడు ఏంటి, పోబా రిజర్వ్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చింది. అంటే దీనికంటే దీనికి భద్రత ఎక్కువ ఉంటుంది. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కంటే నేషనల్ పార్క్గా మాలిస్తే అత్యంత భద్రత ఉంటుంది. అలా ఇటీవల ఈ ప్రాసెస్లో ఉందేమో దెహింగ్ పట్కాయి, ఈ ప్రాసెస్లో ఉందేమో పోబా రిజర్వ్ ఫారెస్ట్, ఇలా వార్తల్లో నిలిచింది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ రావచ్చు. ఈసారి అస్సాం గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది రానున్న ఎగ్జామ్స్లో. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ దాదాపు 9.99% లేదా 43,574 కోట్లు. మరియు ఈ రోజున గూగుల్ సంస్థ కూడా గూగుల్ దాదాపు 7.73%, 33,737 కోట్లు. సో రిలయన్స్ సంబంధించి మొత్తం ఈక్విటీ వాల్యూ వచ్చేసి 4.36 లక్షల కోట్లు. దీని ద్వారా ఈరోజు సింపుల్ చెప్పాలంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఏందో చెప్తాను. ఇటీవల ఏప్రిల్ మాసంలో నిలిచిన న్యూస్ ఇది, ఈ రోజున న్యూస్ ఇది. సింపుల్గా ఏంటంటే ఈ రోజున రిలయన్స్ జియో సంస్థ దాదాపు దాని మొత్తం ఈక్విటీ వాల్యూ వచ్చేసి సంస్థ వాల్యూ వచ్చేసి 4.36 లక్షల కోట్లు ఆ సంస్థ మొత్తం కూడా. అందులో చూడండి షేర్ మార్కెట్లో ఈక్విటీ అమ్మడం ఉంటుంది, షేర్ మార్కెట్లో షేర్ల రూపంలో అమ్ముతారు. మనం కూడా షేర్ మార్కెట్లో రిలయన్స్ కంపెనీలో షేర్లు కొనవచ్చు, ఎందుకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో అలా 1,000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు కొనే వాళ్ళు ఉంటారు, కొంతమంది 10 లక్షల షేర్లు కూడా ఉంటారు. ఈ రోజున ఈ రిలయన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ షేర్లను కొన్న కంపెనీగా ఏప్రిల్లోనేమో అత్యంత పెద్ద పెట్టుబడి పెట్టింది 9.9%. అంటే రిలయన్స్ కంపెనీ 100 రూపాయలు అందుకొని మొత్తం రిలయన్స్ జియో సంస్థ ఆ 100లో 9.99% షేర్లని ఎవరు కొన్నారు, ఏప్రిల్ మాసంలో ఫేస్బుక్ కొనింది. అప్పటికి అది చాలా పెద్ద మొత్తము. ఫేస్బుక్ అనేది రిలయన్స్ జియోలో పెట్టుబడి పెట్టడము, ఎందుకంటే భారతదేశంలో భారతీయులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ అవసరాల దృష్ట్యా ఫేస్బుక్ సౌకర్యము రిలయన్స్తో అవుతే
ఇటీవల కాలంలో ఫేస్బుక్ రూమ్స్ అని చెప్పేసి యాప్ తీసుకురాబోతున్నట్టు కూడా చెప్పారు. అలా ఫేస్బుక్ సంస్థ దాదాపు 9.9% పెట్టుబడులు ఏప్రిల్లో పెట్టింది. అలా రిలయన్స్ సంస్థ యొక్క షేర్లు అమాంతం పెరిగిపోయినాయి. అప్పటి వరకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు రిలయన్స్ షేర్లు చాలా డౌన్లో ఉండే. అమాంతం ఫేస్బుక్ అనేది రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేసి ఆ సంస్థను షేర్లు కొనే వరకు పెద్ద సంస్థ కలిసింది, దీని షేర్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగింది. అలా రిలయన్స్ సంస్థలోని 100 రూపాయలు 9 రూపాయలు 10 రూపాయలు ఎవరు కొన్నారన్నట్టు ఈరోజు ఫేస్బుక్ ఏప్రిల్లో కొనింది. దాదాపు 43,570 కోట్లు పెట్టింది అలా షేర్లకి, 10% షేర్లకి. ఈ రోజున వార్త ఏంటంటే గూగుల్ కంపెనీ, సుందర్ పిచాయ్, మనం నిన్న కూడా నేర్చుకున్నాం దీనికి సంబంధించి. గూగుల్ సంస్థ ఏదైతే ఉంటుందో గూగుల్ సంస్థ రిలయన్స్ జియోలో ఈ రోజున దాదాపు 7.7% పెట్టుబడులు పెట్టింది. దాని ద్వారా ఈరోజు రిలయన్స్లో 33,737 కోట్ల రూపాయల విలువ గల షేర్లని గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈ రోజు నుండి మళ్ళీ రిలయన్స్ షేర్లు మళ్ళీ అమాంతం పెరుగుతాయి. ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకునే వాళ్ళు, అంటే ఇది నేను జస్ట్ ఇండికేషన్ చెప్తాను, పెట్టమని చెప్పడం కాదు, ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళు ఎలా అనలైజ్ చేయాలి అంటే, ఒక సంస్థతో ఎవరైతే కలుస్తున్నారు, ఏ పెద్ద సంస్థ పెట్టుబడులు పెడితే అమాంతం షేర్లు పెడుతుంది. ఈరోజు 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ, ఒక్క షేర్ వాల్యూ అమాంతం 300 రూపాయలు కూడా రావచ్చు. సో ఇలాంటి పరిమాణాల ఆధారంగానే ఆటోమేటిక్గా షేర్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈక్విటీ, సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అలాంటిది ఈరోజు రిలయన్స్ సంస్థలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. దాదాపు 7.73% ఈ రోజున రిలయన్స్ సంస్థలో, జియోలో గూగుల్ది, 9.9 అంటే ఆల్మోస్ట్ 10% ఎవరిది, ఫేస్బుక్ది. సో ఈ రకంగా వార్తలు నిలిచిన అంశం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 67.3%, సింపుల్ చెప్పాలంటే రిలయన్స్ జియో 100 రూపాయలతో ఏర్పడింది అనుకోండి, అందులో 67 రూపాయలు దాదాపు ఎవరిది ఈ రోజున, రిలయన్స్ జియోది. ఇక మిగతా ఉన్నాయి కదా దాదాపు 33 రూపాయలు ఉన్నాయి కదా, మరి ఇది ఎవరిది అన్నట్టు, ఇందులో వీళ్ళు కొన్ని షేర్లు కొన్నారు, వీళ్ళు షేర్లు కొన్నారు, మిగతా ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో అమ్ముతారు. సో ఈ రకంగా రిలయన్స్ సంస్థలో అతిపెద్ద పరిణామాలు ఈ మధ్యలో జరిగిందండి. ఫేస్బుక్ కొన్నది, గూగుల్ కూడా రిలయన్స్ షేర్లను కొన్నది జరిగింది. అండ్ ఈ రకంగా చూడండి, అమాంతం వితిన్ 1 వీక్లోనే బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో 8th ప్లేస్లో ఉన్న ముఖేష్ అంబానీ గారు నిన్నటి క్లాస్లో 6th ప్లేస్ అన్నాము. సో ఇప్పుడు దీనివల్ల ఇంకా లిక్విడిటీ వచ్చింది. మళ్ళీ ఈ అమౌంట్ అంటే ఏం చేస్తారు, రిలయన్స్ సంస్థ వేరే దగ్గర ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది. సో ఈ రకంగానే మనీ సర్క్యులేషన్, మనీ మేక్స్ మనీ, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఒకటి ఈరోజు మనకి రిలయన్స్ సంబంధించిన న్యూస్ కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే కరోనా రిలేటెడ్ ఇష్యూ, ష్యూర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశం విషయంలో భారతదేశం చేసిన పరిశోధన ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే మనం చూడండి, కరోనాకి సంబంధించి అప్డేట్స్, కరోనా రిలేటెడ్ వ్యాక్సిన్ గురించి, కరోనాకి సంబంధించిన మెడిసిన్ గురించి, ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది, ట్యాబ్లెట్స్ ఎవరు తయారు చేస్తున్నారు, ఇంజెక్షన్లు ఎవరు తయారు చేస్తున్నారు, అసలు ఒక మెడిసిన్ విషయంలో DCGA అంటే ఏంటి, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఇవన్నీ మనం తరచూ చర్చించుకుంటున్నాం. ఈరోజు కరోష్యూర్ అనే ఒక కిట్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రపంచంలోనే కరోనా నిర్ధారించే కిట్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ నాకు కరోనా లక్షణాలు కనబడ్డాయి, దగ్గు కానీ తుమ్ములు కానివ్వండి, కరోనా ప్రైమరీ ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ సిమ్టమ్స్ కనబడ్డాయి. అలాంటి సమయంలో నన్ను కరోనా టెస్ట్ చేయాలంటే హాస్పిటల్ పోతారు, రకరకాల టెస్టులు చేస్తారు. సో అలా ఖర్చుతో కూడుకున్న కరోనా టెస్ట్ అది ఏదైతే ఉంటుందో, ఈ రోజున ఏ వ్యక్తికైనా సరే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించడానికి అత్యంత చౌక ధరలో ఈ కిట్ అవైలబుల్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 399 రూపాయలకే ఒక కిట్ అవైలబుల్ ఉంది. అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. సింపుల్ చెప్పాలంటే ఎవరైనా కరోనా ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో లభించే కరోనా టెస్ట్ కిట్ని తయారించి ఈరోజు భారతదేశం ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ ప్రారంభించింది. సింపుల్ చెప్పాలంటే ఇటీవల కాలం చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అలా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒకప్పుడు కరోనా వ్యాధి మన భారతదేశంలో మొట్టమొదటి కేసులు చూసినప్పుడు కరోనాను నిర్ధారించే కిట్లు కూడా మన దగ్గర లేవు. చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ చైనా కిట్ల విషయంలో వివాదాస్పదం వచ్చింది, సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఈరోజు వెంటిలేటర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత కాలంలో చూడండి, DRDO లాంటి సంస్థలు ఇవన్నీ కూడా వెంటిలేటర్లు తయారు చేయడము, కిట్లను తయారు చేయడము, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనాని కూడా అతి తక్కువ ధరలో నిర్ధారించాలి, కరోనా ఉందా లేదా వ్యాధిని నిర్ధారణ చేసే RT-PCR బేస్డ్ కరోనా టెస్ట్ కిట్. సింపుల్ చెప్పాలంటే RT-PCR టెస్ట్ అంటే ఏం లేదు, కరోనాని నిర్ధారించే టెస్ట్.
రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. సో దీని గురించి కూడా మీకు క్రితం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్టీపీసీఆర్ ఆధారంగా పనిచేసే ఒక కరోనా టెస్ట్ కిట్ కరోష్యూర్ అనే పేరుతో ఎవరు తయారు చేస్తారంటే ఐఐటి సంస్థ, ఐఐటి ఢిల్లీ ఐఐటి సంస్థ తయారు చేసింది. దీనికి సంబంధించి ఎవరి సారథ్యంలో ఈ కరోనా టెస్ట్ కిట్ విషయంలో ప్రయోగం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన రామ్ గోపాల్ రావు గారు ఈ కరోనా టెస్ట్ కిట్ తయారు చేయడంలో కీలక పాత్ర వహించారు. సో రామ్ గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో ఐఐటి సంస్థ ఈ కరోష్యూర్ అనే ఒక టెస్ట్ కిట్ని తయారు చేసింది. ఈ టెస్ట్ కిట్ ధర 399 రూపాయలే. అత్యంత చౌక ధరలో లభించే కరోష్యూర్ కిట్ అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన కరోనా అఫైర్స్, కరోనా టాపిక్స్ అన్నట్టు ఇంకొక టాపిక్ ఏంటంటే ఈరోజు బయోఫోర్ కంపెనీ వార్తల్లో నిలిచింది. బయోఫోర్ మీరు చూడండి, కరోనాకి సంబంధించి ఫావిపిరావిర్ డ్రగ్ గురించి మనం చర్చించాము. ఫావిపిరావిర్, రెమ్డెసివిర్. సో ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఈ డ్రగ్ని ఆధారంగా చేసుకునే టాబ్లెట్ ఇంజెక్షన్ తయారు చేస్తారు. సో ఫావిపిరావిర్ బేస్డ్గా గ్లెన్మార్క్ కంపెనీ ఫ్యాబిఫ్లూ తయారు చేసింది, మనకు తెలుసు. నెక్స్ట్ ఈ రెమ్డెసివిర్ ఆధారంగా ఇంజెక్షన్స్ రాబోతున్నాయి. డీసీజీఐ పర్మిషన్స్ పొందిన ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అందులో హెటిరో కంపెనీ కోవిఫర్ అనే ఇంజెక్షన్ తయారు చేస్తుంది. సిప్లా కంపెనీ సిప్రమి. సో ఈరోజు బయోఫోర్ అనే ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఫార్మా కంపెనీ ఫావిపిరావిర్ అనే ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ తయారు చేస్తుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ తయారీలో డీసీజీఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి మరియు ఐసీఎంఆర్ నుండి మొత్తం కూడా పర్మిషన్స్ పొందింది. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ ఫావిపిరావిర్ డ్రగ్ని బయోఫోర్ సంస్థ తయారు చేస్తే ఈ ఫావిపిరావిర్ డ్రగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని వాడి మనం టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఫార్మా కంపెనీలు తయారు చేస్తాయి. సో ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో సింపుల్ చెప్పాలంటే మనం వేసుకునే టాబ్లెట్ పారాసిటమాల్ కానీ ఇంజెక్షన్ కానీ ఏదైతే ఉంటుందో అందులో మన వ్యాధిపై పనిచేసే మూలకమైన పదార్థం ఉంటుంది కదా, దాన్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాము. అలా ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో ఒక్కొక్క టాబ్లెట్ అమ్ముతుంది. జ్వరం తగ్గించేది ఏదైనా అంతే. మనకి యాంటీపైరెటిక్ డ్రగ్ అంటే సింపుల్ ఏం చేస్తుంది, పారాసిటమాల్ లాంటిది. ఒకరు పారాసిటమాల్ సిరప్ తయారు చేస్తారు, ఒకరు టాబ్లెట్ తయారు చేస్తారు. టాబ్లెట్ 100 రకాలు ఉంటాయి, కానీ అందులో ఉండే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మాత్రం ఒక్కటే ఉంటుంది. దానికి అడిటివ్స్ ఉంటాయి చూసారా, ఎక్సిపియంట్స్. సో అవన్నీ కూడా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకంగా సస్టైన్ రిలీజా, ర్యాపిడ్ రిలీజా అలా చేస్తూ ఉంటాయి. సో ఈ రకంగా బయోఫోర్ కంపెనీ ఫావిపిరావిర్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని తయారు చేస్తున్నట్టుగా వార్తల్లో నిలిచింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి కరోనాకి సంబంధించి ఇంకొక అంశం గావి మళ్ళీ వార్తలు నిలిచింది. ఇటీవల గావికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ సమ్మిట్లో పాల్గొన్నారని చెప్పాను. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ గావి, బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉండే గావికి సంబంధించి ఇటీవల ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు చూడండి, కరోనాకి సంబంధించి ఒక్కొక్క దేశము వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనాయి. మన భారతదేశానికి సంబంధించి భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించింది. రష్యాకి సంబంధించి ఒక కాలేజ్, మాస్కోలో ఉండే మెడికల్ కాలేజ్ వ్యాక్సిన్ తయారు చేసింది. ఒక బ్యాచ్ క్లినికల్ ట్రయల్స్ కూడా మనుషులపై ప్రయత్నించింది. సో అలా అడ్వాన్స్ స్టేజ్లో క్లినికల్ ట్రయల్స్ ఫేజ్లో ఉన్నప్పుడే ధనిక దేశాలు ఏవైతే ఉంటాయో, అమెరికా, చైనా కానివ్వండి, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉంటాయో, బలమైన దేశాలు ఏవైతే ఉంటాయో, వ్యాక్సిన్ తయారీలోనే తయారైనాక వెంటనే మేమే కొనుగోలు చేసుకుంటామని చెప్పేసి ముందు వరుసలో ఉన్నాయి. అలా డబ్బు ఉన్న దేశాలు ముందుగానే వ్యాక్సిన్ తయారవ్వగానే వాళ్ళంతా కొనుక్కున్నారు అనుకోండి వాళ్ళ దేశం కోసము. మిగతా దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అత్యధికంగా పేద దేశాలే ఉంటాయి. ధనిక దేశాలు కొన్నే ఉంటాయి, కానీ పేద దేశాలు, మధ్యతరగతి డెవలపింగ్ నేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి దేశాల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ గావి సంస్థ ఒక ముందుకు వచ్చింది. ఒక అంశంతో ఒక అలయన్స్ని ఏర్పాటు చేసింది. సింపుల్గా చేసి ఇందులో అన్ని దేశాలు
చేరండి. ఎందుకంటే వ్యాక్సిన్ రేపు రిలీజ్ అయిన తర్వాత రాకముందే ఒక్కొక్క దేశం మాకు రావాలి అన్నారు. అందులోనూ అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు రెమ్డెసివిర్ పైన కూడా ఆంక్షలు విధించుకున్నారు, వాళ్ళ దేశం తప్పితే ఎక్కడికి అమ్మొద్దని చెప్పేసి. అలాంటి ప్రయత్నంలో రేపు వ్యాక్సిన్ వస్తే ఒక దేశానికి మధ్యలో గొడవలే వస్తాయి, మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ధనిక దేశాల యొక్క ప్రాబల్యం పేద దేశాలపైన ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని దేశాలు కూడా చేరండి, ఒక యూనిటీగా ఉందాం. డ్రగ్ వచ్చిన తర్వాత ఏదైతే వ్యాక్సిన్ వస్తుందో, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత టీకా తయారైన తర్వాత మనమందరం కూడా భాగస్వామ్యంగా పేద దేశాలు ఎవరైతే ఉంటారో, వ్యాక్సిన్ కొనుక్కొని స్టేజ్లో ఉండే దేశాలు ఎవరైతే ఉంటారో వారి వాటాగా కనీసం 20% పేద దేశాలకు కూడా అందించాలి. లేకపోతే అందరూ ధనిక దేశాలే వాడుకుంటే పేద దేశాలు చచ్చిపోతాయి, పట్టించుకోకపోతాయని చెప్పేసి దాదాపు ఈ గ్యావీలో 165 దేశాలకు చేరింది. ఈ రోజున దాదాపు ధనిక దేశాలు 75 దేశాలు ఈ రోజున చేరడం జరిగింది. అలా గ్యావీ సంస్థ వ్యాక్సిన్ తయారైన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఆలోచించి ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఈ రకంగా గ్యావీ సంస్థ కూడా మనకు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. ఏ ప్లేస్లో అంటే మనకి ఇటీవల కాలంలో చూడండి, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి ఈ కరోనా కాలంలో ఆర్థిక పరమైన నష్టం ప్రతి ఒక్క రంగాన్ని ఫేస్ చేసింది. ఈ కరోనా బారిన ఆర్థిక పరమైన ఇబ్బంది పడనోడు భూమి మీద ఎవరు లేడు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డారు. కరోనా ఎవరిని వదలలేదు. సో ఈ రకంగా కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఊతం ఇవ్వాలి, వారికి అభివృద్ధి చర్యలు చేపట్టాలి, వాళ్ళని పుషప్ చేయాలి అని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ కింద మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అని చెప్పేసి మైక్రో స్మాల్ కంపెనీస్ కోసం ఉద్యమం అనే పేరుతో సపరేట్గా లోన్స్ ఇస్తున్నారు. మత్స్య రంగానికి సపరేట్గా ఇస్తున్నారు. అలా ప్రతి ఒక్క రంగాన్ని ఆదుకునే దశలో ఇంకొక కార్యక్రమం కూడా ఆత్మనిర్భర్ భారత్లో వచ్చింది. అదేంటంటే పిఎం స్వనిధి. దీని గురించి మనం ఇప్పటికి 2-3 టైమ్స్ చర్చించుకున్నాము. లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో March 22 మనకి జనతా కర్ఫ్యూ ఉంది, అప్పటి వరకు భారతదేశంలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ 2 years పాటు అంటే 2022 వరకు స్ట్రీట్ వెండర్స్ అంటే మనకి కామన్గా రోడ్లపైన ఉండి చిన్నగా షాపులు పెట్టేసుకొని మన రోడ్డు పక్కన చిన్న టేలాలు అమ్ముతారు కదా స్ట్రీట్ వెండర్స్, అలాంటి వారిని కూడా ఆదుకోవాలి అని చెప్పేసి వారి కోసం పిఎం స్వనిధి అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అది మనకు తెలుసు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద స్ట్రీట్ వెండర్స్ని ఆదుకోవాలని చెప్పేసి వారికి కూడా 10,000 రూపాయల లోన్ ఇస్తాము. 1 year లోపు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే వాళ్ళు ఏదైతే ఉంటుందో అందులో పేమెంట్లో వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్లో కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పేసి వచ్చింది. అదంతా మనం నేర్చుకున్న విధిన. సో ఈ రోజున ఈ పిఎం స్వనిధితో సిడ్బీ బ్యాంక్ టైప్ అయింది. మనకు తెలుసు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే చిన్న లోన్ ఇస్తుంది అన్నట్టు. అలా ఈరోజు స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ ఇచ్చే విషయంలో మొదటి స్థానంలో పిఎం స్వనిధిని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రంగా టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు. ఇది ఇంకొక అడ్వాన్స్ మీటిక. అలా మధ్యప్రదేశ్ అవతరించింది. ఈ రోజున దాదాపు మధ్యప్రదేశ్లోని స్ట్రీట్ వెండర్స్ దాదాపు 8,70,000 మంది పిఎం స్వనిధి కింద లోన్స్కి అప్లై చేశారు. అందులో దాదాపు 1,70,000 మందికి ఇప్పటికే లోన్ రిలేటెడ్ ఐడి కార్డ్స్ ఇస్తామని చెప్పేసి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చింది. అలా పిఎం స్వనిధిని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రంగా టాప్ ప్లేస్లో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బ్యాంకులు అప్లై చేస్తాయి. సింపుల్ చెప్పాలంటే ఇదంతా బ్యాంకుల కింద నడుస్తుంది. సో బ్యాంకులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కిందనే ఆటోమేటిక్గా ఆర్బీఐ కింద పనిచేస్తాయి. అలా ఈ మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో ఉండే స్ట్రీట్ వెండర్స్ ఈరోజు అత్యధికంగా లోన్స్ పొందుతున్నారు. అలా మధ్యప్రదేశ్ ఒక మంచి చర్యలో ముందు ప్లేస్లోకి వచ్చింది. ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున సైబర్ క్రైమ్, ఇదంతా మనం కరోనా లాక్డౌన్ గురించి చర్చించుకుంటున్నాం. లాక్డౌన్ కాలంలో దాదాపు ఇంటర్నెట్ యూసేజ్ అనేది 70% పెరిగింది. ఈ విపత్తు కాలంలో ఇంటర్నెట్ యూసేజ్ 70% పెరిగింది. ఇలాంటి 70% పెరిగిన ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ముందే కూర్చుంటున్నాడు. అలాంటి ఇంటర్నెట్ క్రైమ్స్ ఏమంటారంటే సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ అంటే గుర్తుంచుకోండి, సైబర్ అంటే ఆటోమేటిక్గా నెట్ రిలేటెడ్ కానివ్వండి, లేదా మనకు సంబంధించి మన అకౌంట్ నుండి ఎవరో ఒక ఫేక్ కాల్ చేసేసి మేము బ్యాంక్ నుండి చేస్తున్నాం, మీ నెంబర్ చెప్పండి, మీ పాస్వర్డ్ చెప్పండి, ఓటీపీ వస్తే చెప్పండి అని చెప్పేసి ఉంటారు. అవన్నీ సైబర్ క్రైమ్స్ కిందకి వస్తాయి. ఇలా సైబర్ క్రైమ్స్ కింద ఈ లాక్డౌన్ కాలంలో ఎక్కువ మంది చిక్కిపోతున్నారు. అందుకోసం అని చెప్పేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విమెన్స్ వెల్ఫేర్ వాళ్ళు, విమెన్స్ ప్రొటెక్టివ్ వాళ్ళు, సింపుల్ చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ బారిన స్త్రీలు, పిల్లలు ఎక్కువగా పడుతున్నారు. స్త్రీలు, పిల్లలు.
సో వీళ్ళకి తెలుసో తెలియకుండా ఎవరో ఫేక్ కాల్ చేసేసేసి దాని నుండి వాళ్ళ డేటా చోరీ చేయడం కానివ్వండి, అలా స్త్రీలు పిల్లలు ఎక్కువగా పడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు సైబ్ హర్ అనే ఒక వినూత్న పథకాన్ని రూపొందించారు. సైబ్ హర్ అంటే సింపుల్ చెప్పాలంటే సైబర్ క్రైమ్ని ఆదుకోవాలి అని ఉద్దేశంతో సైబ్ హర్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలా సైబర్ క్రైమ్స్ బారిన, సైబర్ నేరాల బారిన స్త్రీలు పిల్లలు పడకుండా కాపాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి, ఎక్కువగా మహిళలకు స్త్రీలకి ప్రత్యేక పథకాలు ఉంటాయి. భారతదేశంలో అందరికీ సమానంగా చూసుకోవాలి ప్రాథమిక హక్కుల ప్రకారం. ఆర్టికల్ 14 డీల్స్ విత్ ఈక్వల్ ఫర్ ఆల్, అందరూ ఈక్వలే, చట్టం ముందు అందరూ సమానులే. కానీ కొంతమందికి ప్రత్యేకంగా రక్షణలు ఉంటాయి. ఈ స్త్రీలకు పిల్లల కోసం ప్రత్యేక పథకాలు ఎక్కడ కేటాయించబడతాయి అంటే ఆర్టికల్ 15(3) కింద వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కేటాయించిన కూడా అది మనకి వివక్ష కాదు అని చెప్పేసి చెప్తుంది. సో ఇదంతా కూడా మీకు పాలిటీ రిలేటెడ్గా ఉంటుంది. సో నెక్స్ట్ సైబర్ అనే పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటారు, అదొకటి కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మీరు చూడండి, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము అర్బన్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసింది. సంకల్ప్ పర్వ కింద ప్రతి ఒక్కరు 5 మొక్కలు నాటాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అలా 5 మొక్కలు కూడా ప్రస్తావించడం జరిగింది. అండ్ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. ఇటీవల అమిత్ షా గారు, ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అమిత్ షా గారు కూడా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కార్యాలయాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. అలా నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 జాతీయ అటవీ విధానం ద్వారా భారతదేశంలో 33% అటవీ విస్తీర్ణం ఉండాలి. అందులో భాగంగా ఒక్కొక్క రాష్ట్రం ఆర్టికల్ 48A ఆధారంగా చెట్లు నాటే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా వన మహోత్సవం అనే పేరిట తాడేపల్లిగూడెం నుండి జూలై 22వ తేదీ నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. 1,000,000 మొక్కలు రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలి వన మహోత్సవం కింద అని చెప్పేసి ఈ ఇయర్ షెడ్యూల్ చేసింది. ఎందుకంటే వర్షాకాలంలో మొక్కలు నాటితే అవన్నీ కూడా జీవిస్తాయి అని చెప్పే ఉద్దేశంతో 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవం పేరిట ఈరోజు వార్తల్లో నిలిచింది. అలా గ్రామీణాభివృద్ధి శాఖ దీనికి ముందుకు వస్తుంది. అలా ఈరోజు జూలై 22 రోజున తాడేపల్లిగూడెం నుండి అధికారికంగా ప్రారంభించబోతున్నట్టుగా వార్త కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. క్యాబినెట్ మీటింగ్, ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రిమండలి కొన్ని తీర్మానాలను తీసుకుంది. అందులో ఏంటంటే ఇసుక కోసం ఒక ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇసుక కార్పొరేషన్, ఎందుకంటే ఇసుక విషయంలో అక్రమాలు జరుగుతున్న ఏపీలో ఇసుక విషయంలో, రెడ్ శాండల్వుడ్ విషయంలో అక్రమాలు కనబడతా ఉన్నాయి. నిన్న రెడ్ శాండల్వుడ్ గురించి మనం చర్చించాం. సో ఇసుక కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆమోదించింది. దాంతోపాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద దాదాపు ఒక్కొక్క మహిళకు 65,000 రూపాయలు రానున్న 5 సంవత్సరాల పాటు కేటాయించాలని ఒక నిబంధన తీర్మానం చేయడం జరిగింది. అలా బీసీ ఎస్సీ అందరికీ కూడా మహిళలకి ఆదుకునే ఉద్దేశించే పథకం పైన తీర్మానించడం జరిగింది. అండ్ విద్యా సంస్థకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి నాడు నేడు కార్యక్రమానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో ఇలాంటి దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం ఉన్న జిల్లాలని 25 లేదా 26 జిల్లాలుగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. సింపుల్గా చెప్పాలంటే అందుకోసము ఈ రోజున జిల్లాలకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ వేయాలి అని చెప్పేసి ప్రత్యేక కమిటీ గురించి కూడా ప్రస్తావించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే తొందరలో ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 26 జిల్లాలు, అంతకు మించి కూడా జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. అలా క్యాబినెట్ తీర్మానంలో కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. బట్ వాటికి సంబంధించి అధికారికంగా గెజెట్ రిలీజ్ అవ్వగానే మనం ఏ పథకానికి ఏమేమి ఇస్తున్నారు, ఎంతెంత కేటాయిస్తున్నారు అవన్నీ కూడా మనం చర్చిద్దాం. సో నెక్స్ట్ ఈరోజు మనకి వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఎలిస్ ఫక్కాక్ ఇతను ఎవరంటే ట్యునీషియా ప్రధాని, ట్యునీషియా దేశ అధ్యక్షుడు. సింపుల్ చెప్పాలంటే ట్యునీషియా. ఇతను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ఎందుకు అంటే ఎలిస్ ఫక్కాక్ తనకు సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్. అందులో కొన్ని సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షించాడు. అధికార దుర్వినియోగం అంటే ఏంటంటే అధికారంలో ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వారసులు కానివ్వండి, ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి పర్సనల్గా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి.
ఆ కంపెనీలో ఈ అధికారాన్ని ఉపయోగించి వేరే వారి నుండి పెట్టుబడులు ఆకర్షించడం కానివ్వండి, అధికారిక దుర్వినియోగం పాల్పడిన చర్యల్లో చాలామంది పదవులను కోల్పోయారు. సో అలా అధికారిక దుర్వినియోగానికి, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ పదవిలో ఉండి అధికార దుర్వినియోగం పాల్గొన్నారు అనే ఉద్దేశంతో ఎలిస్ ఫకాక్ గారు ఈరోజు ఆరోపణలు ఎదుర్కొన్నారు, రాజీనామా కూడా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్తలు నిలిచింది. అశోక్ లవాసా ఎవరు ఇతనంటే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి బ్యాంక్కి సంబంధించి వార్తలు నిలిచారు. మనం ఇటీవల కాలంలో ఏడిబి గురించి కూడా 2 రోజుల కింద క్లాస్ చర్చించుకున్నాం. అదేంటంటే ఎడ్యుకేషన్ ఎబో ఆల్ అనే ఒక ఫౌండేషన్ ఆధారంగా, ఖతార్ ఆధారంగా పనిచేసే ఒక సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంతో పాటు 9 దేశాల్లో దాదాపు ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏడిబి బ్యాంక్ కొంత నిధులను కూడా కేటాయిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఏడిబికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ హోదాలో అశోక్ లవాసా భారతదేశానికి సంబంధించి నియమితులవ్వడం జరిగింది. అలా వార్తలు నిలిచిన వ్యక్తిగా నిలిచాడు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన విషయానికి ఇంకా వస్తే, సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 3 వ్యక్తులు వార్తలు నిలిచారు. దేనికి సంబంధించిందంటే మన భారతదేశానికి సంబంధించి చూడండి, మన భారతదేశం ప్రపంచీకరణ దశలలో ఒక్కొక్క దేశంతో సంబంధాలు పెట్టుకుంటుంది. మీకు క్రితం క్లాస్లో కూడా చెప్పాను, ఏ దేశం కూడా సొంతంగా తనకు తాను మనుగడ సాధించదు. ఎందుకంటే మనకు అవసరాలు ఉంటాయి, మన అవసరాలు వేరే దేశాలకు ఉంటాయి. అలా అవసరాలు తీర్చుకోవడానికి ఒక దేశంతో ఇంకొక దేశం సంబంధాలు పెట్టుకుంటుంది. సో ఈ రకంగా ఒక దేశంతో ఒక దేశము కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ భారతదేశానికి గల్ఫ్ దేశాలతో చమురు విషయాలలో ఒప్పందం కలుగుతుంది అనుకోండి. ఆ ఏ విషయంలో అయితే ఒప్పందం జరిగింది, మన దేశాల మధ్యలో ఈ సంప్రదింపులను గురించి చూడడానికి అక్కడ ఒక అధికారి ఉంటాడు. అలా భారతదేశము ఒక్కొక్క దేశానికి, ఇండియా నుండి ఒక్కొక్క దేశానికి రాయబారులను నియమిస్తుంది. అలా ఇండియన్ ఒకరు అమెరికాలో ఉంటారు, ఒక ఇండియన్ యూకేలో ఉంటారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరు బంగ్లాదేశ్లో ఉంటారు, ఒకరు టర్కమెనిస్తాన్లో ఉంటారు. అలా భారతదేశం నుండి ఒక అత్యున్నత అధికారి, ముఖ్యంగా ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లో వారు భారతదేశానికి సంబంధించి పలానా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అమెరికాలో రాయబారిగా పంపాము అనుకోండి. ఏమవుతుంది, ఇక్కడ నియమించబడిన వ్యక్తి భారతదేశానికి అమెరికాకి మధ్యలో ఎలాంటి సంబంధాలు, ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి, అవి ఎలా అమలు అవుతున్నాయి, వాటి గురించి తను చూస్తూ ఉంటాడు, అబ్జర్వర్గా ఉంటాడు. సో వీటికి సంబంధించి 2 దేశాల మధ్యలో ప్రతి ఒక్కటి కూడా ఎంబసీ విషయాలు కానివ్వండి ఏవైనా కూడా ఆ రాయబారి చూసుకుంటాడు. అలా భారత రాష్ట్రపతి భారతదేశం నుండి రాయబారులను వేరే దేశానికి నియమిస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం చూడండి, మనవాడు వీళ్ళ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం నుండి కూడా ఒక వ్యక్తి ఇక్కడ ఉంటాడు కదా. అలా భారతదేశంలో ప్రతి దేశం నుండి ఒక్కొక్క రాయబారి మన దేశంలో ఉంటారు. సో ఈ రకంగా ఈరోజు వార్తల్లో 3 వ్యక్తులు నిలిచారు. ఆ 3 వ్యక్తులు కూడా ఒకరు మనకు బంగ్లాదేశ్కి అంబాసిడర్గా అయ్యారు, ఒకరు తుర్కమెనిస్తాన్కి అయ్యారు. సో ఈ రకంగా ఆ 3 వ్యక్తుల పేర్లు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ విధు నాయర్ ఇతను తుర్కమెనిస్తాన్కి రాయబారిగా నిర్మయాలారు. తుర్కమెనిస్తాన్ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు. సెకండ్ రుద్రేంద్ర టండన్ ఆఫ్ఘనిస్తాన్కి రాయబారిగా నియమితులయ్యారు. ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ థర్డ్ విక్రమ్ దొరైస్వామి ఇతను బంగ్లాదేశ్కి. సో ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తులు 3 మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశం నుండి వేరే దేశంలో నియమితులైన వ్యక్తులు, రాయబారులు కానివ్వండి, అలాంటి వ్యక్తుల నుండి బిట్స్ అడుగుతారు. సో ఈ రకంగా ఈరోజు 3 వ్యక్తులు వేరే దేశానికి రాయబారిగా, అంబాసిడర్గా నియమితులవ్వడం జరిగింది. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. విధు నాయర్ ఏ దేశానికి, తుర్కమెనిస్తాన్ దేశానికి ఈరోజు భారతదేశం నుండి రాయబారిగా నియమితులయ్యారు. అంటే ఇతను ఎవరు, భారతదేశానికి తుర్కమెనిస్తాన్ మధ్యలో సంబంధాల విషయంలో అబ్జర్వర్గా ఉంటారు. సింపుల్ చెప్పాలంటే ఆ దేశం నుండి మన దేశంలో ఒకరు ఉంటారు. అండ్ నెక్స్ట్ రుద్రేంద్ర టండన్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి. ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం నిన్న కూడా క్లాస్లో చర్చించుకున్నాము. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి మనకి వాగా బార్డర్ నుండి ఎక్స్పోర్ట్స్ అనేవి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మనకి ఇంపోర్ట్స్ వస్తున్నాయని చెప్పాను. అండ్ నెక్స్ట్ విక్రమ్ దొరై, సింపుల్ చెప్పాలంటే తాను బంగ్లాదేశ్కి రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఈ 3 వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, అందుకే కొంచెం ఏంటంటే రాయబారి అంటే ఎక్స్ప్లెయిన్ చూస్తాను. అండ్ ఇంకోటి చూడండి, హై కమిషనరు, అంబాసిడర్,
ఇలాంటి పదాల మధ్యలో డిఫరెన్స్ చూడండి. డ్యూటీస్ ఒకటే ఉంటాయి, పేర్లు వేరే ఉంటాయి. మీకు పాలిటీ సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు బ్రెట్లీ వార్తలు నిలిచాడు. బ్రెట్లీ మనందరికీ తెలుసు. బ్రెట్లీ ఎవరు? ఒకప్పుడు ఆస్ట్రేలియాకి స్పీడ్ దిగ్గజం. సింపుల్ అంటే బౌలర్. భారతదేశంతో ఎన్నో మ్యాచెస్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాలో ఎన్నో మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. బ్రెట్లీ ఈరోజు వార్తలు నిలిచాడు. అతను ఒక సంస్థకి అంబాసిడర్గా నియమితులు అయ్యారు. ఆ సంస్థ పేరు స్పోర్ట్స్ అడ్డా. స్పోర్ట్స్ అడ్డా అనే ఒక న్యూస్, సింపుల్ చెప్పాలంటే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇది. దీనికి అంబాసిడర్గా ఆస్ట్రేలియా మాజీ బౌలర్, అంతర్జాతీయ మ్యాచ్లు చాలా ఆడాడు, బ్రెట్లీ నియమితులు అవ్వడం జరిగింది. సో బ్రెట్లీ ఇది ఒకటి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక ప్లేయర్, సాకర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించారు. తను కూడా ఇంపార్టెంట్. తను ఫుట్బాల్ క్రీడాకారుడు. సో తన పేరు వచ్చేసి మనకి ఇప్పుడు మైల్ జెడినాక్. ఆస్ట్రేలియాకి సాకర్లో ఎన్నో పథకాలు అందించాడు, ఎన్నో గోల్స్ చేశాడు, ఎన్నో విజయాలకు కీలక పాత్ర వహించాడు. మైల్ జెడినాక్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఫుట్బాల్, సాకర్కి సంబంధించి. అండ్ ఇక్కడ సాకర్కి సంబంధించి ఇంకొక వ్యక్తి కూడా ఈరోజు వార్తల్లో నిలిచాడు. తను చనిపోయాడు. డచ్ ఫుట్బాలర్. డచ్ సంబంధించి ఫుట్బాల్లో చాలా మ్యాచెస్ ఆడాడు. సో తన పేరు మనకి ఇక్కడ విమ్ సూయిబర్. ఇతను వార్తల్లో నిలిచాడు ఈ రోజున. విమ్ సూయిబర్ ఎవరంటే ఇటీవల మరణించిన ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు. సో ఇతను కూడా ఒక రిటైర్మెంట్ ప్రకటించాడు. జెడినాక్. సూయిబర్ ఏమో చనిపోవడం జరిగింది. ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడేమో స్పోర్ట్స్ అడ్డా ఛానల్కి క్రీడా సంబంధిత సమాచారం సంబంధించి స్పోర్ట్స్ ఛానల్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ అడ్డాకి అంబాసిడర్గా నియమితులు అవ్వడం జరిగింది. ఇలా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక మహిళ, మోస్ట్ ఇంపార్టెంట్, జోస్నా భట్. తను గుజరాత్ కచ్ ప్రాంతానికి సంబంధించిన మహిళ. ఈమె సెరామిక్ పెయింటర్. సింపుల్ చెప్పాలంటే ఒక కళాకారిణి. తను చనిపోవడం జరిగింది. జోష్నా భట్ ఇటీవల ఒక సెరామిక్ పెయింటర్, సెరామిక్ ఆర్టిస్ట్ చనిపోవడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన మహిళ అంటారు. చాలా తన యొక్క ప్రతిభతోటి ఎన్నో చిత్రాలను రూపశిల్పన చేసింది. సింపుల్ చెప్పాలంటే ఎన్నో సెరామిక్ పెయింటింగ్ పైన తన యొక్క గుర్తింపు అనేది చూపించింది. అంతటి ప్రతిభావంతురాలు ఈరోజు చనిపోయింది. జోష్నా భట్ గుజరాత్ కచ్ ప్రాంతానికి సంబంధించింది. సో తను కూడా ఇంపార్టెంట్. ఈ రకంగా వార్తలు నిలిచిన వ్యక్తులు ఈరోజు. అండ్ దీంతో పాటు మిస్లేనియస్ అంశాలు ఉంటే రేపు మనం కవర్ చేద్దాము. సో దాంతోపాటు ఈరోజు మార్స్ మిషన్కి యుఏఈ కూడా ఒక ప్రయోగం చేస్తుంది. అది వార్తలు నిలిచింది, బట్ మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్. సో అభ్యర్థులు ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ సబ్జెక్ట్తో చదవండి. ఒక న్యూ కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఈ మంత్లో కానీ గడిచిన 6 నెలల్లో కానివ్వండి ఏదైనా కరెంట్ అఫైర్. ఇవాళ అస్సాం అని చెప్పాను కదా, అస్సాంకి సంబంధించి ఈ 2-3 నెలల్లో విపరీతంగా జరుగుతున్నాయి ఇష్యూస్ అన్ని కూడా. అలా ఒకే దగ్గర అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే మీకు రివిజన్ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీకు సింపుల్గా గుర్తుండిపోతుంది. అలా 2 to 3 టైమ్స్ రివిజన్ అయినాక మీకు ఏ ఎగ్జామ్లో అయినా కూడా సింపుల్గా వస్తుంది. దాంతో అనాలిసిస్ అనేది కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి. అద్భుతంగా మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వస్తుంది. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కరెంట్ లింక్ ఇంటర్లింక్ చేసుకోండి. ఒక టాపిక్ రిపీటెడ్గా వస్తే ఇవాళ స్వనిధి అని చెప్పాను. స్వనిధి ఇప్పటికి 3 సార్లు వార్తలు నిలిచింది. ఒకసారి సిడ్బీతో ఒప్పందం అని, ఒకసారి స్వనిధి ప్రోగ్రామ్ డిక్లేర్ చేయడము, ఈరోజు స్వనిధి విషయంలో టాప్ ప్లేస్. అలా అంశాలన్నింటినీ ఒకే దగ్గర ఇంటర్లింక్ చేసుకోండి. అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ చాలామంది అభ్యర్థులు డిస్లైక్ అనేది కొంతమంది కామెంట్ పెడుతున్నారు డిస్లైక్ అని చెప్పేసి. డిస్లైక్లను ఎవ్వరు పట్టించుకోకండి, ప్రాబ్లం లేదు. ఎన్ని డిస్లైక్లు వచ్చినా పర్లేదు, మనకి ఎన్ని లైక్స్ వచ్చినాయి దాన్ని బట్టి మనది తెలిసిపోతుంది. ఏ రకంగా మనకి స్టూడెంట్, మన వల్ల ఒక్క స్టూడెంట్ ప్రతిభ బయటపడ్డా, ఒక్క స్టూడెంట్ సక్సెస్ సాధించినా మా యొక్క ప్రయత్నం నెరవేరినట్టే. సో డిస్లైక్ల గురించి ఎన్ని డిస్లైక్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా పట్టించుకోకండి. అంటే ఆటోమేటిక్గా అంత డిస్లైక్లు కొడుతున్నారంటే ఆ డిస్లైక్లు వాళ్ళందరూ మన గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టు సింపుల్గా. సో వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు. థింకింగ్ పాజిటివ్ వే. ప్రతి ఒక్కరు మన గురించి మనం నచ్చాలని అవసరం లేదు. సో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, నచ్చని వాళ్ళు డిస్లైక్ కొట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ డిస్లైక్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా యొక్క ప్రయత్నం ఏంటంటే కనీసం మా ప్రయత్నంలో ఒక్క స్టూడెంట్కి జాబ్ వచ్చినా చాలు. సో మా వల్ల ప్రయోజనం పొందే వరకు కూడా మేము ఖచ్చితంగా మీకు సర్వీస్ అనేది ఇస్తూనే ఉంటాము. రెగ్యులర్గా మీ జాబ్ వచ్చే వరకు కూడా మా యొక్క కృషి, మా యొక్క ఈ ప్రయత్నం అనేది, మా డైలీ క్లాసెస్ అనేవి మీకు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ స్టాండింగ్లో మేము ఉంటాము. సో అలాంటి విషయాలు మీరు టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే 2-3 కామెంట్లు వచ్చాయి. సో డిస్లైక్ కొట్టారు ఎవరో అని చెప్పేసి. సో డిస్లైక్ కొట్టారు, బట్ ఆ కామెంట్స్ నా కోసం పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మన వరకు మన సబ్జెక్ట్ అద్భుతంగా మనం నేర్చుకుందాము. డిస్లైక్ కొట్టే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తున్నారని పాజిటివ్ ఆలోచించుకుందాము. సో లైక్ కొట్టిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి,
దాంతోపాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి, ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే. సో నచ్చని వాళ్ళు డిస్లైక్ కొడితే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు, బట్ లైక్ పైన మాత్రమే మా యొక్క స్టాండర్డ్ డిసైడ్ అయిపోతుంది. సో ఎన్నో లైక్స్ వస్తున్నాయి, బట్ ఇవి మాకు ఆశీర్వాదంగా మేము భావిస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో దీని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టకండి. ఎన్ని డిస్లైక్లు వచ్చినా కూడా మా క్లాసెస్ మాత్రమే మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మా నుండి స్టూడెంట్ బెనిఫిట్ అయ్యే వరకు, ఉద్యోగం సాధించే వరకు కూడా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.